ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వి విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. దేవుడి సంవత్సరంలో చాలా గొప్ప మేలులు మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో జరిపించబోచున్నారని నేను నమ్ముతూ, మరి ఈరోజు కొన్ని మాటలు మీతో దేవుని పక్షాన మీతో పంచుకొని మిమ్మల్ని బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఈ మాట చాలా ప్రోత్సాహకరమైన మాట. నేటి క్రైస్తవ సమాజం లేక దేవుని బిడ్డలమైన మనం, విశ్వాసులమైన మనం, పరిశుద్ధులమైన మనం ప్రభు యొక్క బలాన్ని బట్టి మనం ఈ భూమి మీద బలవంతులుగా ఉండాలి అంట. హల్లెలూయా. ధనవంతులుగా ఉండడం వేరే, బలవంతులుగా ఉండడం వేరే. ధనవంతులుగా ఉండడం అనేది కూడా దేవుడు ఇష్టపడతాడు. బలవంతులుగా ఉండడం కూడా ఇంకా ఇష్టపడతాడు. ఇప్పుడు ఎందుకు మనం బలంగా ఉండాలి అంటే, ప్రభు బలంలో మనం బలవంతులం అవ్వాలి. దేవుడు మహాశక్తిమంతుడు, మహాబల పరాక్రమశాలి. ఇంకా దాన్ని మనం చెప్పుకోవాలంటే హీఈస్ ద ఆల్ మైటీ, అంటే ఆయనే సర్వశక్తిమంతుడు. సర్వ సృష్టిని చేసినటువంటి శక్తిమంతుడు, సర్వలోకాలలో శక్తిమంతుడు. భూలోకములోను పరలోకములను ఆయనకే సర్వాధికారం ఇవ్వబడింది అని బైబిల్లో అనేక మాటలు ఆయన కొరకు, ఆయన బలాన్ని గూర్చి, ఆయన శక్తిని గూర్చి, ఆయన వాక్యం మనకి చాలా వివరాలు తెలియజేస్తారు. అయితే మనము ఎలా బలవంతులుగా ఉండాలి? ప్రభువులో ఎలా బలంగా ఉండగలం? అసలు మనం ఎందుకు బలవంతులమై ఉండాలి? ఇది ఆలోచన చేస్తే గనక, మొదటగా ఇక్కడ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు, అంటే బలవంతులై ఉండాలి. ఒకటి, మనం ఏంటంట, అపవాది తంత్రాన్ని ఎదిరించాలంట. అలాగే మనము పోరాడినది శరీరుతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాం. కంటికి కనిపించే శత్రువు ఒకడు, కంటికి కనిపించని అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలు అనే శత్రువు ఇంకొకడు. క్రైస్తవులకి శత్రువులు ఎక్కువ. మనము ఏ ప్రజలతో, ఏ శరీరాలతో అనగా మనుష్యులతో పోరాటం లేదు. మన పోరాటం అనేది మనం పోరాడాలి, ఫైట్ చేయాలి అంటే బలం ఉండాలి.
బలంగా లేకపోతే ఆ యుద్ధాన్ని మనం గెలవలేం, యుద్ధంలో పోరాడలేం. ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడాలి. అది దానికి నీకు బలం ఉండాలి, దానికి నీకు ప్రభు బలం ఉండాలి. నీకు దేవుని బలం అనేది ఉండాలి. దేవుని జ్ఞానం అనే బలము, దేవుని ఆత్మ బలము, దేవుని వాక్యపు బలము, ఇంకా ఏ బలం దేవుడి నుంచి కలుగుతుందో ఆ బలం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఎదిరించటానికి, పోరాటానికి, అన్ని నెరవేర్చిన వారమై నిలవబడ్డానికి శక్తిమంతులమగినట్లు దేవుడిచ్చి సర్వంగా అన్ని నెరవేర్చే వారంగా మనం బలవంతులుగా ఉండాలి. దేవుడిచ్చి పని అన్ని చేస్తున్నావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? నీకు దేవుడిచ్చే పని ఏం పని? అది ఏదో ఒక పని ఇచ్చాడు నీకు. ఆ పని నువ్వు అంతా చేస్తావా? అన్నీ నెరవేర్చావా? దేవుడు చెయ్యమన్నవన్నీ చేసేసావా? సావుకుడా, సువార్థికుడా, విశ్వాసి, సంఘమా, నాయకుడా, బోధకులారా, కాపరులారా, ఇంకా ప్రవక్తలు, అపోస్తులారా, బిషపులారా, నేను అంటాను, ఏ మనిషి కూడా సంపూర్ణంగా దేవుడిచ్చిన పనిని ఇంకా ముగించలేదు కాబట్టే బ్రతుకున్నారు. ఆయన పని అంతా అయిపోతే గనక నీ పని అయిపోయినట్టే లోకంలో. ఆయన చేయాల్సిన పని అంతటి నువ్వు చేసేస్తుంటే గనక నీ పని అయిపోయింది, ఇంకా నీతో పని లేదు. ఇంకా ప్రభు పిలుచుకొని వచ్చు, నీ సేవ ముగియను వచ్చు. కుటుంబ బాధ్యతలు కానీ, సంఘ బాధ్యతలు కానీ, పరిచర్య బాధ్యతలు కానీ, నాయకత్వ బాధ్యతలు కానీ సంపూర్ణంగా నెరవేర్చావా? సమస్తమును నెరవేర్చిన వారు అవ్వాలంటే బలవంతులు అవ్వాలి, శక్తిమంతులు అవ్వాలి, దానికి దైవిక శక్తి కావాలి. పోరాడాలి, ఎదిరించాలి, నిలబడాలి అంటే మనం ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు బలంగా ఉంటామో శత్రువు అప్పుడు మన మీద జయించలేడు. వాడి పన్నాగాలు పన్నుకుంటాడు అనమాట, వీడు బలమేంటా అని. మనలో ఉన్న బలాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించగలిగిన వారు ఎవరైనా ఉంటే గనుక మన శత్రువే తప్ప ఇంకొకరు కాదు. ఆ బలాన్ని ఎలాగున బలహీనపరచాలి అని ఆలోచన చేసేవాడే మన శత్రువు. ఇందులో లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మన శత్రువులే. మన పోరాటం అనేది ఏ మనిషితోనో గాను, ఏ మతంతో కాదు, శరీరంతో కాదు, రక్తమాంసాలు కలిగిన వారితో కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు,
మత ప్రచారాలు చేస్తున్నారు, ఇంకొక మతాన్ని విమర్శిస్తున్నారు. పెద్దవాళ్ళే మతాచారాలు కూడగొట్టుకొని వారు ఒక పీఠాధిపతులు, సంస్థానాధిపతులు అయినటువంటి వారే క్రైస్తవ మతాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అది ఏ మతం అవనండి, ఏ మతంలో ఉన్న వాళ్ళు అవనండి, క్రైస్తవేతరులు అయిన వారు ఎన్ని రకాలుగా మతాలుగా కులాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అజ్ఞానంతో విమర్శిస్తున్నారు, కొంత క్రిటిసైజ్ చేస్తున్నారు. యేసు జన్మాన్ని గాని, యేసు కన్న తల్లిని గాని, యేసు పెరిగిన ఊరుని గాని, యేసు ప్రాంతాన్ని గాని, దేశాన్ని గాని, యేసు యొక్క క్రియలను గాని, యేసు యొక్క జీవిత విధానం గాని, యేసు యొక్క శరీరాన్ని గాని, యేసు మోసిన సిలువను గాని, యేసు మరణాన్ని గాని, పునరుత్థానాన్ని గాని, ఆరోహణాన్ని గాని, అవరోహణాన్ని గాని, ఆయన సార్వభౌమత్వాన్ని గాని ఎంతో ఎంతో వాళ్ళు తెలివిగా విమర్శిస్తున్నారు. అంటే అది లోక సంబంధమైన అంధకార సంబంధులకు లోకనాథులు వాళ్ళు. దేవుని జన్మాన్ని, దేవుని మొదటి రాకలు, దేవుని జన్మాన్ని గూర్చి మాట్లాడితే ఏ మత గ్రంథాలలో కూడాను, ఏ మత ఆచారాల్లో కూడాను ఆయా దైవాలు అనుకునే వారు జనన విధానాలు చూసుకుంటే యేసు ప్రభు జనన విధానం కన్నా మరీ ఇంకా చెప్పాలి అంటే విమర్శనాత్మకంగానే ఉంటాయి, నమ్మశక్యంగా ఉండవు. యేసు ప్రభు దేవుని ప్రణాళిక అది, దేవుని యొక్క ఆలోచన, ఆయన ఆలోచన అది. ఆయన ఈ లోకానికి ఎలాగ రావాలా, మానవుడిగా రావాలి. కాబట్టి ఒక పురుషుని యొక్క సంయోగం లేకన్నా తన యొక్క సృష్టి చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మానవుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు మానవ గర్భాన్ని ఎంచుకోవడం తప్పులేదు. దేవుని ఆత్మచేత ఆ గర్భానికి బలాన్ని ఇవ్వడం తప్పులేదు. అంటే ఇదేదో ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. గర్భం నుండి పుట్టేదే సంతానం అవుతుంది. ముక్కులోంచి, చెవులోంచి, నోట్లోంచి, కంట్లోంచి, కాళ్ళలోంచి, బొడ్లోంచి పుట్టేవాళ్ళు కారు కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎదిరించాలి అంటే బలం ఉండాలి, దైవిక బలం ఉండాలి, ఆ దేవుని బలం ఉండాలి. శారీరక బలం కాదు. శారీరక బలం దేనికి పనికిరాదు. నువ్వు శరీరంతో పోరాడటం లేదు, నువ్వు శక్తులతో పోరాడుతున్నావు, సమూహాలతో పోరాడుతున్నావు. కాబట్టి బలవంతులై ఉండాలి, బలము కలిగి ఉండాలి. ఆయన యందు బలవంతులై ఉండాలి, ఆయన యందు బలం గల వారై ఉండాలి, ప్రభునందు బలం గల వారై ఉండాలి. ప్రభు శక్తిలో బలవంతులమై ఉండాలి, ప్రభువులో బలవంతులై ఉండాలి. ఆయన నామాన్ని గూర్చిన, ఆయన చరిత్రను గూర్చిన, ఆయన జ్ఞానాన్ని గూర్చిన, ఆయన మహిమను గూర్చిన, ఆయన లక్షణాలను గూర్చిన, ఆయన శక్తిని గూర్చిన బలమంతా నీకు ఉండాలి. ఆయన కార్యాలను గూర్చిన బలమంతా నీకు ఉండాలి. ఆయన సృష్టిని గూర్చిన బలమంతా నీలో, జ్ఞానమంతా నీలో ఉండాలి. కాబట్టి బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. బలంగా లేకపోతే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఎంబీబీఎస్ లేకపోతే ఎంఎస్ ఎండీనో చదువుకొని వచ్చి వాడికి జ్ఞానం లేకపోతే, వాడికి సరైన పట్టా వచ్చేస్తేమో కానీ సరైన అవగాహన, జ్ఞానం సంపూర్ణంగా వాడికి లేకపోతే ఎంతమందిని చంపేస్తాడు వాడు? వైద్యం తెలియక ఎంతమందిని చంపేస్తాడు? వైద్యం పట్టా ఉంటే సరిపోదు,
మెడ మీద స్టెథోస్కోప్ ఉండి, చేతిలో పెన్నుండి, పుస్తకం మీద మాత్రలు రాసేసినంత మాత్రాన, లేకపోతే చేతితో కత్తి పట్టుకుని కోసినంత మాత్రాన మనిషి బ్రతకడు. అందుకోసమే కత్తి పట్టుకునేవాడు కత్తితోనే చేస్తాడు అని ప్రభు చెప్పాడు. పేతురు కత్తి తీసి ఒక సైనికుని కోసాడు, చెవి కోసాడు. ఆ బలం నువ్వు ప్రదర్శించుకో. నీ పోరాటం మతంతో కాదు, ప్రభుత్వంతో కాదు, ప్రజలతో కాదు. వాటిని పరిపాలించేటటువంటి పద్ధతులతో, కనిపించని ఆకాశ మండలం ముందున్న సమూహాలతో, దురాత్మల సమూహాలతో నీ పోరాటం. అవి మనుషుల్ని ఎంచుకుంటాయి. మానవ శరీరంలోకి దూరిపోతాయి ఆ ఆత్మలు, ఆ మృగాలు, ఆ దుష్టులు, ఆ దయ్యాలు, ఆ దురాత్మలు. కాదు, దురాత్మల సమూహం. వాక్యాన్ని విననివ్వవు, వాక్యాన్ని ఒప్పుకోవు, వాక్యాన్ని వినవు, వినినా గ్రహించనివ్వవు. అర్థమవుతున్నాయా? కాబట్టి వాటితో పోరాడాలి, వాటితో పోరాడాలి. నువ్వు పోరాడాలి అంటే నువ్వు బలంగా ఉండాలి. అందుకోసమే ప్రభువు మహాశక్తిని బట్టి ఆయన యందు లేక ప్రభు యందు మీరు బలవంతులై ఉండండి. నీకు కావలసినంత శక్తిని ఇవ్వగలైనా, నీకు కావలసినంత బలాన్ని ఇవ్వగలైనా. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కన్నా ఎవ్వరు ఈ లోకంలో బలవంతులు లేరు. ఆయన కన్నా ఎవ్వరు ఈ లోకంలో జ్ఞానవంతులు లేరు. సృష్టికర్త కన్నా, దేవుని కన్నా బలవంతులైన వారు ఎవరున్నారు? బలము కలిగిన వారు ఎవరున్నారు? హల్లెలూయా. పోరాడాలి, ఎదిరించాలి, అన్నీ చేసి నువ్వు నిలబడాలి అంటే నీకు బలం ఉండాలి. రైట్. రెండో మాటగా చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 26వ వచనం చూస్తే కనుక, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉత్సహింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ రెండవది ఏంటంటే, మనము చాలా వెనుకబడి ఉన్నాం. ఇంకా సమస్తాన్ని నెరవేర్చడంలో చాలా వెనుకబడి ఉన్నాం. ప్రార్థనా జీవితంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఏమైనా చేసావా? ఎప్పుడైనా ఇరుగు పొరుగు వారి కోసం చేసావా ప్రార్థన? నీ సహోదరుడి కోసం చేసావా ప్రార్థన? నీకు పడిన వారి కోసం చేసావా? నీ శత్రువుల కొరకు చేసావా? అలాగే రోగుల కొరకు చేసావా? రాజుల కొరకు చేసావా? అధికారుల కొరకు చేసావా? ఇవన్నీ దేవుని దృష్టికి అనుకూలమైనవి అని పౌలు గారే తిమోతికి చెప్తాడు. పోరాడుతున్న ప్రార్థన మాత్రం వాళ్ళ కోసం చేయాలి. ఇది ఏ మనిషికైనా బుద్ధి చెప్పొచ్చు, జ్ఞానం చెప్పొచ్చు, ఏ మనిషికైనా కొంచెం జాగ్రత్తలు చెప్పొచ్చు, హెచ్చరికలు చేయొచ్చు. కానీ ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. అది సిద్ధాంతం. ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాటమే,
కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే నీ శత్రువు నువ్వు ప్రేమిస్తూ నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. మేము రాజంలో పరిచయం చేసేటప్పుడు 24 సంవత్సరాలు అక్కడ పరిచయం చేసినప్పుడు మా పరిచర్యను ఎప్పుడు ఇష్టపడిన వారు చాలా మంది ఉన్నారు అనుకోండి. ఇష్టపడిన వారిలో కొద్ది మంది, ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడలా, ఎప్పుడు నెగిటివే. మళ్ళీ మాతో స్నేహంగానే ఉంటూ శత్రుత్వాన్ని చాప కింద నీళ్ళగా తయారు చేసుకుంటూ వచ్చేవారు. ఇది అందరికీ అనుభవమే, పాస్టర్ గారికి అందరికీ ఇది అనుభవమే. మనం ఖర్చు పెట్టే డబ్బులతో వాళ్ళు బిర్యానీలు, హోటల్ బిల్స్, తర్వాత ప్రయాణాలు, మన కారుల్లోనే ప్రయాణాలు, మనం తీసుకెళ్తే మనతో రావటాలు, మనతో మార్కెటింగ్ చేయించుకోవటాలు, మనతో బట్టలు కొనిపించుకోవటాలు, మన దగ్గర ఉన్న డబ్బునంతటినీ ఖర్చు పెట్టించి మనతో జోబు ఖాళీ చేయించేటటువంటి మనుషులు, దైవజనులే వాళ్ళను చేయిస్తూ, విశ్వాసం కూడా ఉన్నారు అలాగా చేయిస్తూ, తిరిగి మనకి వ్యతిరేకంగా, మన సేవకి వ్యతిరేకంగా, మన క్యారెక్టర్కి వ్యతిరేకంగా, మన కుటుంబానికి వ్యతిరేకంగా పబ్లిసిటీ చేసేవాళ్ళు, నోరును ఉపయోగించుకునే వాళ్ళు, బ్యాడ్ ప్రాపగండా చేసేవాళ్ళు ఈ ఎక్కువ మందిలో ముగ్గురు ఉండేవారు. ఒక ఇద్దరు, వాళ్ళ ముగ్గురు కోసం ప్రార్థన చేస్తే ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఒకడు మాత్రం ఇంకా మిగిలిపోయాడు. వాడు ఒళ్ళంతా కుళ్ళు పెట్టుకుని బతుకుతాడు. ఎవడు కూడా బాగుపడకూడదు, వాడే బాగుపడాలి. ఎవడు బాగుపడుతున్న వాడి కళ్ళ ముందు ఇష్టం ఉండదు వాడికి. అందరికి మళ్ళీ వందనాలు చెప్తాడు, ప్రార్థన ప్రైజ్లాడు చెప్తాడు, ఎదురు పడతాడు, ప్రేమించినట్టు నటిస్తాడు, పలావ్ తింటాడు, బిర్యానీ తింటాడు. కానీ మన కోసం ప్రార్థన చేయటం కానీ, మన కోసం వాళ్ళు పాజిటివ్గా మాట్లాడడం కానీ వాళ్ళు చెయ్యరు. కానీ వాడి కోసం ఇంకా ప్రార్థన చేస్తున్నాం. శత్రువు అనేది ఎప్పుడూ ఉంటాడు. శత్రువుని మనం ప్రేమిస్తూనే ప్రార్థన చేయాలి. వాటిలాగా మనం వాటితో యుద్ధం చేయకూడదు. అది బిబ్లికల్ పాలసీ కాదు, బిబ్లికల్ ప్రిన్సిపల్ కాదు, బిబ్లికల్ డాక్ట్రిన్ కూడా కాదు. ఎదిరించడం వేరే, గద్దించడం వేరే, పోరాటం వేరే. అర్థమవుతుందా? గద్దించడం, ఎదిరించడం అంటే ఇంకా రెడీ చూసుకున్నారా అని అంట. పోరాటం అంటే డిష్యం. అవును, వాడి దగ్గర జ్ఞానం ఉంటే కదా వాడితో పోరాడడానికి, వాడి దగ్గర బుద్ధి ఉంటే కదా వాడితో పోరాడతానికి, వాడి దగ్గర ప్రార్థన ఉంటే కదా వాడితో పోరాడతానికి, వాడి దగ్గర ఏముంటే కదా నిస్సహాయుడు వాడు. ఆత్మీయత లేదు వాడికి, ప్రార్థనా జీవితం లేదు, వాక్యం జీవితం లేదు వాడితో ఇంకేం పోరాడతాం మనం? సాతాను ఉచ్చులో నుండిపోయాడు, వాడితో ఇంకేం పోరాడతాం చెప్పు? అయితే వాడిని రక్షించుకోవడం కోసం, వాడిని బంధించినటువంటి వాడి కడుపులో, వాడి మనసులో, వాడి ఊహలో, వాడి నోట్లో, వాడి కంటిలో, వాడి యొక్క మెదడులో బాగా పేరుకుపోయినటువంటి దురాత్మల సమూహాలతో పోరాడి వాడిని రక్షించుకోవాలి మనం. అలాగే మన పిల్లలు కానీ. అయితే ఈ పౌలు గారు రోమిలకు రాసిన కాన్సెప్ట్లో, ఎఫెసీయులకు రాసిన కాన్సెప్ట్లో బలాన్ని గురించి చెప్తూ దేవుని సహాయం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనమట దేవుడు ఊహించినంతగా మనము బలవంతులం కాకపోయినా,
దేవుడు ఆలోచించినంతగా మనము పని చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, పరిచర్య చేయకపోయినా, పరిశుద్ధంగా ఉండకపోయినా, మన బలహీనతలను చూచి మన పక్షముగా దేవుడు నిలబడిపోయి మనకు సహాయం చేస్తున్నాడు. చెప్తున్నాను అందుకోసమే. మనం మాట్లాడడం ఎలాగో మనకు తెలియదు, ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు, వాక్యం చెప్పడం ఎలాగో తెలియదు, పరిచర్య చేయడం ఎలాగో తెలియదు, కుటుంబాన్ని నడిపించుకోవడం ఎలాగో తెలియదు, పిల్లలకి బోధించడం ఎలాగో తెలియదు, పిల్లల్ని ఎలాగ దారిలో పెట్టుకోలో తెలియదు, సంఘాన్ని ఎలాగ దారిలో పెట్టుకోలో తెలియదు, సహవాసాన్ని ఎలాగ నడిపించాలో తెలియదు. కుటుంబ పోషణ విషయంలో, సంఘ పోషణ విషయంలో, సంఘ ఆరాధన విషయంలో, పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో, పరిశుద్ధత విషయంలో మనం ఇంకా ప్రభువుకి ఇచ్చే విషయంలో ఇంకా బలహీనంగానే ఉన్నాం. మనం బలహీనంగానే ఉన్నాం. అంత బలవంతులం కాలేకపోతున్నాం మనం. కానీ ఎప్పుడైతే మనం బలహీనంగా ఉన్నామో మన మీద వచ్చి సాతాను దాడి చేసి మనల్ని ఓడిస్తాడేమో, మనల్ని సిగ్గుపరుస్తాడేమో, మనల్ని అవమానపరుస్తాడేమో, మన మీద జయాన్ని పొందుకుంటాడేమో, మనం అపజయాలు పాలైపోతామేమో, మనం అపనిందల పాలైపోతామేమో, మనకు అపకీర్తి కలుగుతుందేమో అని ప్రభువే మన బలహీనత పరిస్థితిని చూచి వెంటనే కలుగు చేసుకుంటాడు. మన పక్షాన నిలిచిండిపోతాడట. అక్కడ బతుకుతున్నారు అబ్బాయి, అక్కడ బతుకుతున్నావు అమ్మాయి. నీ భక్తి గొప్పదను, నీ 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 జ్ఞానం గొప్పదనో కాదు, నీ జ్ఞానం గొప్పదనో కాదు. యు ఆర్ వీక్ అండ్ మీ ఐ ఆమ్ వీక్. అయితే మనం ఆయన యందు బలవంతులు. ఎందుకు అంటే మన బలహీనత ఆయన బలంలో కలిసిపోతే ఆ బలహీనత కనబడదు. ఇప్పుడు పాల్లో నీళ్ళు కలిపితే నీళ్ళు ఎలా కనబడవో, దేవుని బలములో మన బలహీనత కలిసిపోయినప్పుడు మనం బలవంతులమైపోయాం. దేవుడే మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని బలం మన బలహీనతలా కలిసిపోయింది. అంటే మనం బలహీనమని కాదు, దేవుని బలములో బలవంతు. అందుకోసమే నేను సమస్తమును ఆయన యందు చేయగలను అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. ప్రభువా, నాకు ఈ ముళ్ళు తీసేయ్, నా పొట్టలో ఉన్న ముళ్ళు తీసేయ్, నా జీవితంలో ఉన్న ముళ్ళు తీసేయ్, నా శరీరంలో ఉన్న బాధ తీసేయ్ అంటే నా కృప నీకు సరిపోతుందిలే, నా కృప యందు నీవు బలవంతుడవు, నీ బలహీనతతో సంబంధం లేదు అని దేవుడు మన బలహీనతను చూచి మన పక్షం నిల్చుంటున్నాడు. కాబట్టే మనం ఇంకా సజీవంగా, లేకపోతే ఎప్పుడో మనల్ని సాతాను చప్పరించేసేవాడు. ఎప్పుడో సాతాను మనల్ని మృంగేసేవాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహము వల్లే ఆయన తిరుగులాడుచున్నాడు. దేవుడు నిన్ను మృంగనివ్వడు, దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, దేవుడు నిన్ను పడనివ్వడు, దేవుడు నిన్ను జారనివ్వడు, దేవుడు నిన్ను అవమానపరచడు. కాబట్టి అపజయాన్ని నీకు రానివ్వకున్నా, సాతాను నీ మీద విజయం పొందుకోకున్నా, దేవుడు నీ పక్షాన నా పక్షాన నిల్చుండిపోయి మనకి ఆయన
బలాన్ని, జయాన్ని, జీవాన్ని కలిగిస్తున్నాడు. లేకపోతే ఏ రోగమో వచ్చి రోగం మనల్ని చంపేయాలా, ఏ దెయ్యమో వచ్చి మనల్ని చంపేయాలా, ఏ శత్రువో వచ్చి మనల్ని చంపేయాలా. ఈ రోజున ఆర్థికంగా బలంగా ఉన్నాం మనం, ఈ రోజున భౌతికంగా బలంగా ఉన్నాం మనం, ఈ రోజున సెక్యులర్గా బలంగా ఉన్నాం మనం, ఈ రోజున అనేక రీతులుగా శారీరకంగా బలంగా ఉన్నాం, ఈ రోజున ఆత్మీయంగా బలంగా ఉన్నాం. ఎందుకు అంటే ప్రార్థన చేయటమే రావట్లేదు మనకి. యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో తెలియట్లేదు మనకు తెలియదు. యుక్తంగా పరిచర్య ఎలాగ చేయాలో మనకు తెలియదు. యుక్తంగా ఎలాగ మెసులుకోవాలో మనకు తెలియదు. అందుకోసమే ఆ విసర్పమైనా సరే దానికి యుక్తి ఉంది, దానికి వివేకం ఉంది. పావురము నిష్కపటంగా ఉంటుంది, పావురం వల్లే నిష్కపటంగా ఉండాలట, పాము వల్లే వివేకంగా ఉండాలంట. ఆ వివేకం మనకు లేనప్పుడు, ఆ యుక్తి మనకు లేనప్పుడు, ఆ బలం మనకు లేనప్పుడు, ఆ కృప మనకు లేనప్పుడు దాన్ని చూచి దేవుడు మన పక్షాన్ని నిల్చొని మనకు జయాలు తీసుకొచ్చి, మనకు విజయాలు తీసుకొచ్చి, మనకు జీవం తీసుకొచ్చి, మనకు స్వస్థత తీసుకొచ్చి, మనకు బలం తీసుకొచ్చి, మనకు డబ్బులు తీసుకొచ్చి ఆయన పోషిస్తూ, ఆయన పాలిస్తూ, ఆయన జీవింపచేస్తూ మన జీవితంలో మన పక్షాన నిలుచుండిపోయే దేవుడు మన దేవుడు, మన ప్రభువు, మన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చివరగా ఒక మాట చెప్తాను, చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. తరువాత దీని రెండో భాగంగా నేను మిమ్మల్ని కంటిన్యూ చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 29వ వచనం నుంచి చూస్తే గనక, ఆయన సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు అసలు బలం ఎలాగొస్తుంది మనకి అంటే ప్రభువుని బట్టే వస్తుందంట, దేవుడు బట్టే వస్తుందంట, పరిశుద్ధాత్మను బట్టే వస్తుందంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నుంచే వస్తుందంట. బలమిచ్చేవాడు ఆయనే, బలపరచువాడు ఆయనే, బలాన్ని అభివృద్ధి చేయవాడు కూడా ఆయనే. ఇక నూతన బలం పొందుకుంటాం రాశారు. నూతన బలం అనేది వేరే, బలం అనేది వేరే. అంటే రెస్టరేషన్. ఈరోజు తిన్న ఆహారం ఈ రోజుకి శక్తి ఇస్తుంది, రేపు తినకపోతే ఎలాగ శక్తి ఇవ్వదు శరీరానికి. అలాగే ఈరోజు ఆత్మీయ శక్తి, దైవిక శక్తి, రేపు ఉదయాన్ని కూడా మళ్ళా దేవుని యొక్క గొప్ప శక్తిని మనం పొందుకునేటటువంటి ఎదురు చూచేవాళ్ళు, దేవుని కొరకు ఎదురు చూచేవాళ్ళంట నూతన బలము పొందుకుంటారంట. అలాగే దేవుడే ఆ బలం ఇచ్చేవాడు, దేవుడే ఆ బలాన్ని అభివృద్ధి చేయవాడు. నీవు నేను ఆయన వైపు ఎదురు చూస్తేనే మనం పొందుకుంటాం. అక్కడ యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన పక్షిరాజు బలము అది వేరే సబ్జెక్ట్, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్షిరాజు బలం కలిగి పైకి ఎగురుతారంట. సమస్యలు పోయేవాడు నడవలేడు, నిలవలేడు, పడిపోతాడు, మూర్ఛిల్లిపోతాడు. కానీ దేవుని కొరకు ఎదురు చూచేవారంట బలము పొందుకొని, బలాభివృద్ధి పొందుకొని, పక్షిరాజులాగా రెక్కలు చాపి ఆకాశం పైకి ఎగిరి సముద్రాలు, ఖండాలు, దేశాలు, విదేశాలు దాటిపోతారు. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యమైన భక్తి, ఒక సామాన్యమైన శక్తి కలిగిన మనము సూపర్ నేచురల్గా దేవుని యొక్క శక్తిలో మనము బలవంతులమైనప్పుడు ఆ బలము మనకి నూతన బలము కలిగి మన బలహీనతలన్నీ కూడా పక్కకు పోయి తన బలాన్ని బట్టే
దేవుడు కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. తన బలమును బట్టే, తన శక్తిని బట్టే, తన నామము బట్టే, తన జ్ఞానము బట్టే మనము నూతన బలము పొందుకుంటాం, బలాభివృద్ధి పొందుకుంటాం. దేవుడు ఒక్కడే బలాన్ని దయచేయవాడు. అందుకోసమే శిష్యులు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, మీకు పైనుండి శక్తి మీ మీదకి వచ్చే వరకు, బలము పైనుంచి బలం మీ మీదకి వచ్చే వరకు, పైనుండి బలము మీరు పొందుకునేంత వరకు, పరలోకపు బలం మీరు పొందుకునేంత వరకు, ప్రభు యొక్క బలం మీరు పొందుకునేంత వరకు, పరిశుద్ధాత్మ బలం మీరు పొందుకునేంత వరకు ఎక్కడికి మీరు వెళ్ళొద్దు. మీరు నాకు సాక్షులై ఉండాలంటే మీరు బలవంతులై ఉండాలి, బలవంతులై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు కొరకు ఎదురు చూద్దాం. దేవుని వాగ్దానంలో ఉన్న బలము, దేవుని వాక్యంలో ఉన్న బలము, దేవుని ఆత్మలో ఉన్న బలము, దేవుని నామములో ఉన్న బలము మనం పొందుకుందాం. ఎందుకు? ఎదిరించడానికి, పోరాడడానికి, నిలవటానికి, సమస్త కార్యాలు నెరవేర్చడానికి మనం బలం పొందుకుందాం, బలవంతులమై ఉందాం. ఒకవేళ ఈరోజు నీవు 2025వ సంవత్సరంలో కోల్పోయిన ఆశీర్వాదాలు, పొందుకోలేకపోయిన ఆశీర్వాదం, ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉండి పొందుకోలేకపోయావు. నువ్వు బలంగా ఉంటే, బలంగా ఉండడం బట్టి దేవుని బలాన్ని బట్టి జరగాల్సిన కార్యాలు కొన్ని నీలో జరగలేకపోయాయి. నువ్వు దేవుడిలో బలంగా ఉంటే దేవుడి కార్యాలు నీలో పుష్కలంగా జరుగుతాయి. ఇది గుర్తుంచుకోవాలి. దేవుడిలో బలంగా ఉంటే దేవుని కార్యాలు పుష్కలంగా జరుగుతాయి. ఒకవేళ ఆ సంవత్సరం జరగలేదంటే ఆ సంవత్సరంలో నువ్వు బలంగా లేవేమో. కానీ ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడే నీ బలహీనతను చూసి నీకు సహాయం చేసి నీ పక్షాన ఉండిపోయి నీ పట్ల కార్యాలు చేయడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడని తెలియజేస్తూ 2026వ సంవత్సరం పరిశుద్ధాత్మ మనలో నివసించే, మనలో కార్యాలు జరిగించే సంవత్సరంగా డిక్లేర్ చేస్తూ ఈ నా మాటలు ప్రభు నామ మహిమార్థమై ముగిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ప్రభునందు బలహీనంగా ఉండక ప్రభునందు బలముగా ఉండండి. ఎందుకు అంటే సంఘము కానీ, సేవకులు కానీ, సువార్థికులు కానీ, విశ్వాసులు కానీ బలహీనంగా ఉంటే ప్రభు కార్యాలు మనలో జరగవు, భూమి మీద జరగవు. కాబట్టి మనము ప్రభు శక్తిని బట్టి ప్రభునందు బలవంతులమై ఉందాం. ప్రభు కార్యాలు మన జీవితంలో జరిపించుకుందాం. ప్రభువే మన జీవితంలో కార్యాలను జరిగించేటట్టు ఆయనకు అవకాశాన్ని మనం కలిగిద్దాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన పరిచర్యలు కానీ, మన కుటుంబాలు కానీ, మన వ్యవస్థలు కానీ, మన యొక్క పిలుపు కానీ, మన యొక్క వైశాల స్థితి కానీ, పరిశుద్ధత స్థితి కానీ, ప్రార్థనా స్థితి కానీ, పరిచర్య స్థితి కానీ పటిష్టంగా ఉండాలి అంటే మనము ప్రభునందు బలవంతులమై ఉండాలి. ఆ బలం దేవుడు మనకు దయచేసి తన నామ మహిమార్థం మనల్ని ఈ 2026 సంవత్సరంలో దీవించి వాడుకొనును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకుంటే అమ్మగారు వచ్చిన ప్రార్థన చేస్తారు. కార్యక్రమాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదానికి కారణభూతుడానికి ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఇదిగో 2020 సంవత్సరాలు నా ప్రభా అడుగు పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తాం తండ్రి ప్రభా. ఈ దినం ప్రభా నీ దాసు ద్వారా అయ్యా తండ్రి నీ జీవమైన వాక్యం, బలమైన వాక్యం తండ్రి అయ్యా ప్రభా, ఈ ఆన్లైన్ ద్వారా మేమందరం ప్రభా విన్నాం తండ్రి యేసయ్య. నువ్వు బలవంతుడవు తండ్రి యేసయ్య. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు తండ్రి అయ్యా. ఈ చీకటి రాజ్యం, చీకటి శక్తులతో మేము పోరాడైతే ప్రభా దేవా నీ ఆత్మీయ బలం ప్రభా, నీ వాక్యపు బలం కలిగి ఉండాలి. అలాగే తండ్రి యేసయ్య నీ పరిశుద్ధ ఆత్మ బలం కలిగి ఉండడానికి ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ప్రభా మా కుటుంబంలో, మా పరిచర్యలో, మా జీవితంలో జరిగించి మేము ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. ఈ వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను బలపరిచని అయ్యా ప్రభా బలం ఇచ్చేవారు తండ్రి యేసయ్య. మా బలహీన సమయంలో తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని బలం ఇచ్చి నడిపించి దేవుడు ఉన్నావు తండ్రి యేసయ్య. అలాగే తండ్రి అయ్యా ప్రభా గత సంవత్సరంలో నా తండ్రి ప్రభా మీ ఆశీర్వాదం ఒకవేళ మేము పొందుకోలేకపోయాము తండ్రి, ఈ సంవత్సరం అయ్యా ప్రభా సర్వ సమృద్ధిగా మీ ఆశీర్వాదం పొందుకోవడానికి మీ సహాయం ప్రభ మాకు దయచేయండి అయ్యా. ఆన్లైన్లో ఎంతోమంది ప్రభా బిడ్డలు వాక్యం విన్నారు. ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించి ఆశీర్వాదించి నూతన సంవత్సరంలో ప్రభా మీ ఆత్మ బలంతో నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా పరిచయం దీవించని అయ్యా ప్రభా సంఘంలో జతపరచని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబితున్న ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వాదించి సమస్త మహిమగంతా ప్రభా మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకందరకు ఇప్పుడు ఎల్లప్పుడు సార్థక సంఘానికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించిన కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఈ నూతన సంవత్సరంలో మా పరిచర్యకు మీరు మీ ప్రార్థనా సహకారాన్ని మరింత ఎక్కువగా అందించాలని, అలాగే అనేక ప్రాంతాల్లో, ప్రదేశాల్లో గ్రామ సువార్త సభలకు, అలాగే సేవకులు తర్ఫీదు చేయటానికి, అలాగే దైవిక కార్యక్రమాలు జరిపించడానికి మీరు మాతో కూడా పాలిభాగస్తులు కూడా అవ్వాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. మమ్మల్ని సంప్రదించగలరని ప్రభు నామంలో తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్.